డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ పద్మ మీనాక్షి గారు. సో పద్మ గారు, మామూలుగా అయితే ఏదన్నా అంటారు, మనకు ఎంత స్తోమత ఉందో దానికి తగ్గట్లే మనం బ్రతకాలి, దానికి తగ్గట్లే ఏ కార్యక్రమాలైనా చేసుకోవాలి. ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ కానీ, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, ఏవైనా మనకు ఎంత స్తోమతో అంతవరకు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంతమంది గంజి నీళ్లు తాగి ఒక పూట తిండి తిన్నా తినకపోయిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. బికాస్ వాళ్ళకి ఎటువంటి వాళ్ళ స్తోమతకు మించి మనం ఇవి చేయాలన్న ఆలోచనలు వాళ్ళకి రావు. కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే ఈ మిడిల్ క్లాస్లో కన్నా మనం చూసుకుంటే, ఒకరు అది చేశారు కదా, మనం దానికి మించి గ్రాండ్గా చేయాలి. పెళ్ళిళ్ళు కానీ, 4 days బ్యాక్ ఓనీ ఫంక్షన్స్ కానీ, 4 days బ్యాక్ మనం చూసుకుంటే బర్త్డే సెలబ్రేషన్ వల్ల నేను మీతో డిస్కషన్ చేశాను. సో మీతో చేసినప్పుడు మీరు రాధా ఇలాంటివి కాదు ఇంకా చాలా ఉన్నాయన్నారు. సో నిజంగా అన్నన్ని లక్షలు అంత అప్పులు చేసి చెయ్యడం, పెళ్ళిళ్ళైనా సరే, ఓనీ ఫంక్షన్లు అయినా సరే, ఎందుకు అలాంటి థాట్స్ వస్తాయి? అప్పు చేస్తే చాలా కష్టం కదా, అప్పు ఎప్పుడు చేయాలి అనేది కూడా ఉంటుంది. ఆరోగ్యం బాలేని స్టేజ్లో మన దగ్గర డబ్బు లేనప్పుడు, పిల్లల్ని చదివించుకోవాలి అన్నప్పుడు లక్షణంగా చేయండి. పెళ్ళిళ్ళు కూడా అప్పులు అని అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? రాధా, చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నేను ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటంటే ఆ రిపోర్టు ఇండియాలో ప్రత్యేకంగా ఇండియాలో జీవితాంతం దాచిన డబ్బు ఒక పెళ్లి మీద ఖర్చు పెట్టేస్తాడు. అబ్బా, నాట్ జస్ట్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్, ఈవెన్ లోవర్ క్లాస్లో కూడా ఒక 1000 మందిని పిలిస్తే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక 500 మంది వాళ్ళ పెళ్ళికి వస్తే, లేదా ఎక్కువ మంది వస్తే వాళ్ళ పెళ్ళి ఘనంగా చేసామనుకుంటారు. అందుకేం చేస్తారు, వీళ్ళకి ఒక నెల డోపమైన్ రిలీజ్, అది ఒక నెల రోజులో లేకపోతే 2 నెలలో పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చుట్టాలు భలే చేసేవయ్యా పెళ్ళి అని అనాలి. ఆ మాట కోసం వీళ్ళ జీవితాంతం సేవింగ్స్ ఖర్చు చేస్తారు ఈ క్లాసెస్లో. ఇంకా మిడిల్ క్లాసు వీళ్ళకి వచ్చేసరికి ఏంటంటే, మొదటి నుంచి అసలు పిల్లల పెళ్ళి, ఆ పెళ్ళికి ఖర్చు పెట్టాలి. ఈ దాయడం అంతా కూడా పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్తు, చాలా కొన్ని ఫ్యామిలీస్లోనే అలా ఆలోచిస్తారు. ఎందుకు అంటే, ఒకే ఒక్క పెళ్ళి ఖర్చు పెట్టకపోతే ఎలాగా, ఒకే ఒక్క పెళ్ళి వాళ్ళని పిలవకపోతే ఎలాగా, వీళ్ళని పిలవకపోతే ఎలాగా, ఈ ప్రెషర్ క్యారీ చేస్తూనే ఉంటాం మనం. పెళ్ళి 2 వ్యక్తులు చేసుకునేది, అది వాళ్ళకున్న పరిమితుల్లో వాళ్ళకి ఎంత బడ్జెట్ ఉందో అంతలో చేసుకోవచ్చు. కానీ పెళ్ళి అనే చుట్టూ ఒక పెద్ద, ఈ పెళ్ళి అనే వ్యవస్థ చుట్టూ ఒక పెద్ద ఇంకొక ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. అంతే కదా. పెళ్ళి అనగానే కేటరింగ్ వాళ్ళు, డెకార్ వాళ్ళు, ఈ వేరే దాని చుట్టూ ఉన్న ఏవేవైతే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఫ్లోరిస్ట్స్, ఇలా రకరకాల ఇండస్ట్రీస్, ఇప్పుడు సంగీత్, మెహందీ చాలా ఉంటాయి ఒక పెళ్లి అంటే. దీని తర్వాత ఏమైంది, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. పూర్వం ఏంటి, మనం ఒక పెళ్ళి అంటే మనం చూసిన దగ్గర వాళ్ళు, మనం పిలిచిన వాళ్ళు, వాళ్ళు పెళ్ళి ఇలా చేశారని అదొక్కటే బార్ ఉండేది. అంగరంగ వైభవంగా పెళ్ళి అనేవారు, అదొక్కటే బార్ ఉండేది. ఇప్పుడేంటి, అసలు పెళ్ళికి బార్ లేదు. ఎందుకంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ వచ్చేసాయి. పూర్వం ఇళ్లల్లో పెళ్ళిళ్ళు అయ్యాయి, తర్వాత కళ్యాణ మండపాలు, తర్వాత కన్వెన్షన్ హాల్స్, స్టార్ హోటల్స్, ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎప్పుడైతే అందరూ ఈ బాలి వెళ్ళి చేసుకోవడం, జైపూర్ వెళ్ళి చేసుకోవడం, అదొక ఇంకొక పెద్ద ఒక ఎకనామిక్ విషియస్ సర్కిల్ అది. అలా ఏదో ఒకలాగా అంతలో చేసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక్కసారే కదా పెళ్ళంటే జరుగుతుంది, చేసుకోవాలి. సో పెళ్లి కోసం కొంత బడ్జెట్ కేటర్ చేసి పెట్టుకుని, వాళ్ళకి ఏ ప్రాబ్లము లేదు అనుకున్న వాళ్ళు ఫ్లాంట్ చేసుకోండి మీ ఇష్టమైనట్టు పెళ్ళికి. అంతేకాని అప్పు చేసి, నేనేమంటానంటే, అప్పు చేసి మీరు ఫ్లాంట్ చేసి ఆ ఒక్కరోజు డోపమైన్ కోసం మీరు విపరీతంగా మీ సేవింగ్స్ అన్నీ ఖర్చు పెట్టేసి తర్వాత ఎవ్వరు మీకు వచ్చి డబ్బులు ఇవ్వరు. సింపుల్గా చేసుకోండి పెళ్ళి, సస్టైనబుల్గా చేసుకోండి. ఈ మధ్యన కొంతమంది యూత్ బాగా కాన్షియస్గా ఉన్నవాళ్ళు, దే హ్యావ్ స్టార్టెడ్ సస్టైనబుల్ వెడ్డింగ్స్. ఈ ఇష్టం వచ్చినట్టు డెకార్కి ఖర్చు పెట్టేయకుండా, ఇష్టం వచ్చినట్టు భోజనాల్లో 100 వెరైటీలు అండి, అది కూడా ప్రాబ్లం. అసలు మనిషి అన్నవాడు ఎవడైనా 100 వెరైటీలు తినగలడా?
వా ఏం భోజనాలు పెట్టారండి అని అనాలని. ఏం భోజనాలు పెట్టారు అంటే అది వేస్టేజ్. ఆ నిజం. వేస్టేజ్ ఎక్కడికి వెళ్తోంది? సో lot of sustainable organizations have come up in recent days wherein they take all the remaining food and they will distribute it to some orphans or somebody. శారీ ఫంక్షన్స్ కూడా అంతే. శారీ పెళ్ళి అసలు ఈ దీనికి ఖర్చు అని కాదు. ఖర్చు మీరు అన్నట్టు మెడికల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టు, ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టు, నీ లైఫ్ స్టైల్ ఖర్చు పెట్టు, నువ్వు రోజువారీ జీవితం. అంతేకాని కేవలం గొప్ప కోసం ఎవరినో ఇమిటేట్ చేయాలని సెలబ్రిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఖర్చు పెడతారు. ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, సో మనం ఇలా చేయాలి అని ఖర్చుని అసలు పెంచుకుంటూ పెంచుకుంటూ కేవలం టెంపరరీ డోపమైన్ కోసం మనం స్ప్లాష్ చేసేస్తాం మన సేవింగ్స్ అన్నీ. మిడిల్ క్లాస్ అయితే అయ్యో ఒక్క పెళ్ళమ్మా పిల్లవరా, ఒక్క పెళ్ళి బాగా చెయ్యరా. ఈ బాగా చెయ్యరా అన్నదానికి బార్ ఎక్కడుంది? దానికి బార్ ఏంటి? మనకు అనిపించవచ్చు నేను బాగా చేస్తున్నానని. అంబానీ వాళ్ళు ఒక స్టాండర్డ్ సెట్ చేశారు, దానికి ఎవరు రీచ్ అవ్వరు కదా. అంబానీ ఆ స్టాండర్డ్లో చేశారని అదాని ఏమీ అలా చేయలేదు. అదాని హీ డిడ్ ఇట్ ఇన్ హిజ్ ఓన్ వే. అలా మనం ఎవరినో బార్ పెట్టుకోవద్దు. బార్ మీ బార్ ఏంటి? మీరు పక్కింటి వాళ్ళను మీ చుట్టాలను బార్ పెట్టుకోవద్దు. మన బార్ ఏంటి? మనం ఎంతవరకు చేయగలం? అవసరమా ఈ ఖర్చు? మన సేవింగ్స్ అన్నీ పెట్టేయాల్సిన అవసరం ఉందా? ఎవరేమనుకుంటారు, నేను మళ్ళీ ఎవరేమనుకుంటారు అన్నది మర్చిపోండి. మీ క్లోజ్ ఫ్యామిలీని పిలవండి, ఊర్లో తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని కార్డులు ఇచ్చేసి పెళ్ళి వచ్చేయండి, అలా పెట్టాలి ఇలా పెట్టాలి. మన పెళ్లి గురించి మాట్లాడుకోవాలి. మన పెళ్లి గురించి ఎన్ని రోజులు ఎవరు మాట్లాడుకుంటారు? అంతే కదా, నిజమే మీరు అన్నది. ఎవరు మాట్లాడుకుంటారు? ఎవరు మాట్లాడుకోరు. ఒక్క వారం రోజులు నెల రోజులు పెళ్లి బాగా చేశారండి, తర్వాత ఎవరి జీవితం వాళ్ళదే. మన అప్పులు మనవి, మనకి అప్పులు మిగులుతాయి. అంటే అప్పు చేసిన వాళ్ళకి చెప్తున్నా, చాలా మంది గొప్ప కోసమే ఖర్చు పెడతారు. ఆ గొప్పల కోసం ఖర్చు పెట్టడం మానేస్తే చాలా బాగుంటుంది. నిజమే మీరు అన్నట్టు. ఏదో ఒక రోజు 2 రోజులు మన గురించి గొప్పగా చెప్పుకుంటారు, మన తర్వాత అసలు మర్చిపోయి ఉంటారు కూడా. అంతే కదా. దానికోసం అన్ని లక్షలు అప్పు చేసి బాగా భోజనం పెట్టాలంటే బాగా మంచిగా పెట్టి ఒక మనిషి తినేటంత. అంతే. అంతేకాని 100 వెరైటీలు ఏంటి? ఒక కర్డ్ లో తప్ప మిగిలిన అన్నిట్లో జీడిపప్పులు వేసిన పెళ్లిళ్ళు కూడా భోజనాలు కూడా ఉన్నాయి. సో భోజనాలు కూడా ఎక్స్ట్రావెగెంట్ గానే ఉంటాయి. డెకార్ ఒక రోజులో తీసేస్తాం, కానీ ఆ డెకార్కే 10 లక్షలు 20 లక్షలు. ఫోటోగ్రఫీ ఎంత కాస్ట్? ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ కి ఫోటోగ్రఫీ ముందు రోజు అంటే వాళ్ళ వెడ్డింగ్ కార్డులు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ 15 లక్షల నుంచి 20 లక్షలు. ఏంటి అది? నిజంగా అనుకోవచ్చు మా ఇష్టం. ఓకే, ఉన్నవాళ్ళు మీరు అన్నట్లు మనకు ఎంతలో ఉందో అంతలో చేసుకుని హ్యాపీగా ఉంది. అంటే మీకే ప్రాబ్లం అవుతుంది, ప్రెజర్ తీసుకోవద్దు అనేసి దానివల్ల చాలా మంది లైఫ్ పోగొట్టుకున్నారు. కాబట్టే ఈ టాపిక్ మాట్లాడుకోవాల్సి వచ్చింది. నిజంగా మీరు అన్నట్టు అప్పట్లో అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు అనేది నిజంగా మళ్ళీ ఇప్పుడు వస్తాయి అని ఎదురు చూడాలి. అంగరంగ వైభవం అంటే పెళ్లికి ఎంతమంది వచ్చారని కాదు, ఆ మనుషుల్ని బట్టి చాలా మంది లెక్క వేసుకుంటారు వైభవంగా అయిందని. కాదు, వచ్చిన వాళ్ళందరూ ఆనందంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళారా లేదా, మనం సంతోషంగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నామా, ఎవరు వస్తారో తెలీదు, ఎవరు వెళ్తారో తెలీదు. ఎందుకు ఆ గ్రాండ్యూర్? సూపర్ గా చెప్పారు పద్మ గారు. థ్యాంక్ యూ.